వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. ఇంతకుముందు వీడియోలో అయితే సిల్క్ శారీని ముడతలు రాకుండా ఉండకుండా ఏం చేయాలనేది ఒక చిన్న టిప్తో అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ వీడియోలో అయితే ఏ సైజు వారికైనా ఏ సైజు బ్లౌజ్ వారికైనా టక్స్లు అనేవి అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఈజీగా ఎలా డాట్స్ పెట్టుకోవాలి, ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అది కూడా కొలత బ్లౌజ్ తోటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే మనకు కస్టమర్స్ ఇచ్చిన కొలత బ్లౌజ్ అయితే ఉంటుంది కదా, ఏ సైజు వారికైనా ఇలాగే పెట్టేసుకోవచ్చు ఈజీగా. ముందుగా అయితే మనకు కస్టమర్స్ ఇచ్చిన కొలత బ్లౌజ్ అయితే ఉంటుంది కదా, ఎప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలన్నా కూడా ఈ ఉక్సులు స్టిచ్ చేసిన వైపును మాత్రమే జాయిన్ చేసుకోవడానికి చూడాలి. ఖచ్చితంగా కాజా పట్టి వైపున ట్రై చేయకూడదు. ఖచ్చితంగా ఉక్సు పట్టి వైపునే చూసుకోవాలి. ఫస్ట్ అయితే కింది వైపున మనం షేప్ పట్టీలు జాయిన్ చేస్తాం కదా, అక్కడ ఒక చిన్న డాట్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే టేపుతో ఎన్ని ఇంచులు ఉందో ఫస్ట్ చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 3కి ఒక 2 ఇంచులు ఇటువైపుకి వచ్చింది అన్నట్టు. సారీ అండి, 2 గీతలు ఇటువైపు వచ్చింది. ఇప్పుడు మనం బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని లైనింగ్ యాడ్ చేసుకొని చుట్టూ కుట్టు వేసుకొని పెట్టుకున్నాం కదా, దానికి ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా అయితే కొలుచుకున్నామో అది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ ఒక లైన్ వేసుకోండి. తర్వాత సేమ్ ఎగ్జాక్ట్గా మళ్ళీ రెండో లైన్ మనం ఫస్ట్ గీసుకున్న లైన్ దగ్గర నుంచి మళ్ళీ రెండోది ఎక్కడ వరకు వచ్చిందో సేమ్ అదే విధంగా మళ్ళీ ఇంకొకటి. తర్వాత పొడవు అంటే డాటు పొడవు అయితే ఎంత ఉందో అంతా ఒకసారి చెక్ చేసేసుకోండి. 2.5 అయితే వచ్చిందండి. ఆ 2.5ను మనం ఇంతకుముందు పెట్టుకున్న 2 డాట్స్ మధ్యలో ఈ 2.5ను అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఆ 3 డాట్స్ను కలుపుకుంటూ స్కేల్తో అయితే వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇది చిన్న సైజు వారి అంటే చెస్ట్ కొంచెం చిన్నగా ఉండి చిన్న సైజు వారికి అయితే ఇది కరెక్ట్ బేస్ అండి. ఇంకా కొంచెం లావుగా ఉన్న వారికి అయితే ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది 32 సైజు బ్లౌజు అండ్ చిన్న సైజు బ్లౌజ్ అన్నమాట. అలాగా ఏ సైజు బ్లౌజ్ అయినా మనకు కొలత బ్లౌజ్ ఉంటే మాత్రం ఈజీగా ఇలా టక్స్లు అనేవి పెట్టుకోవచ్చు. ఈ కొలత బ్లౌజ్ ఉంటే మాత్రం ఈజీగా నేను చూపించిన వేలో పెట్టుకుంటే టక్స్లు అనేవి ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇంకా కొత్తగా ట్రై చేసిన వారు టక్స్లు పెట్టుకోవడం రావట్లేదు, షేప్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా, అలాంటి వారికైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఉక్సు పట్టి వైపున ఒకటైతే ఉంటుంది కదా డాట్, దాన్ని పొడవింతుంది చూసుకొని దాన్ని కూడా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక డాట్ అయితే ప్లేస్ చేసుకోవాలి. తర్వాత నాకు పొడవు అయితే 2.25 ఇంచులు వచ్చింది, 2.35 ఇంచులు. దాన్ని అక్కడ వరకు డాట్ లాగా మార్కు చేసేసుకొని లైన్ అయితే గీసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా చంక దగ్గర ఒక డాట్ అయితే ఉంటుంది కదా, చూపిస్తున్నాను చూడండి. చంక దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోవడానికి మనం ఇంత ముందు కింది వైపున షేప్ పట్టి జాయిన్ చేసిన దగ్గర డాట్ పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి చూడండి, అక్కడ చివరి కుట్టు ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడ నుంచి మనం ఏదైతే చంక దగ్గర డాట్ పెట్టుకుంటాం కదా, అక్కడ ఎండింగ్ పాయింట్ వరకు చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయండి. ఎంత ఉంటే అంతను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అక్కడ కూడా సేమ్ ఎలా టేప్తో మెజర్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలాగే టేప్తో మెజర్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు అక్కడ 2 ఇంచులు వచ్చింది కదా, అదే 2 ఇంచులను ఇక్కడ నేనైతే బేస్ అయితే డాట్ అయితే పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. కొంతమంది వీలైతే 4 డాట్స్ పెట్టుకుంటారు, కొంతమంది 3 డాట్సే పెట్టుకుంటారు. ఇంకా నేనైతే 3 డాట్స్తోనే ఆపేస్తున్నాను. ఆల్రెడీ కొలత బ్లౌజ్కు 4 డాట్స్ ఉన్నాయి కానీ 3 డాట్స్ అయితే సరిపోతుంది. ఇంకా 4th డాట్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత నెక్స్ట్ ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి కావాలి కదా, దానికోసం సపరేట్గా మళ్ళీ టేప్తో మెజర్ చేసుకొని పెట్టుకునే దానికంటే ఇలాగా ఇంతకుముందు డ్రా చేసుకున్న దానిపైనే ఒకదానిపైనే ఇంకోటి పెట్టేసుకొని కొంచెం ట్యాప్ చేసినట్లయితే
సేమ్ కొంచెం లైట్గా లైన్స్ అనేవి కనిపిస్తాయండి. ఇంకా దానిపైనే మళ్ళీ మనం రీమార్కింగ్ చేసుకున్నామంటే ఇంకా డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయి అటువైపున ఈ చివరన ఆ చివరన అంటే 2 ఫ్రంట్ పార్ట్ డాట్లు అనేవి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చి షేప్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. తర్వాత నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా ఒక వీడియో అనేది పెడతాను చూడండి. ఇలాగా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. సేమ్ ఎలాగ మనం డాట్స్ అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఫ్రంట్ పార్ట్న ఇలాగుంది. ఇంకా బ్యాక్ పార్ట్న అయితే కూడా చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చాయంటే షేప్స్ అనేవి నేను చూపించిన మోడల్లో కుట్టారంటే కంపల్సరీగా ఏ బ్లౌజ్ వారికైనా ఏ సైజు వారికైనా మన కొలత బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టుకున్నామంటే ఇంకా మనకు కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి రీమార్క్ అయితే ఉండదు. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. బ్యాక్ పార్ట్ను కూడా చూసారు కదా ఎలా ఉందో, ఎంత బాగా వచ్చాయి, ఎట్లా వచ్చాయి అనేది. ఈ సిల్క్ శారీస్కి కూడా ఇదే మెథడ్ని యూజ్ చేసినా కూడా క్లాత్ అనేది ఇలాగ గుబురుగా నిల్చొని షేప్ అయితే బాగా వస్తుంది. ఆల్రెడీ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేశానండి, చూస్తున్నారు కదా. విత్ పైపింగ్ కూడా చేసేసాను. ఎంత నీట్గా వచ్చిందనేది కూడా మీరే చూస్తున్నారు. ఆల్రెడీ నేను బ్లౌజ్ని తడిపేసుకొని ఆరబెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందనేది కూడా చూపిద్దామని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నేను రివర్స్ చేసి కూడా బ్లౌజ్ అనేది చూపిస్తాను. ఎక్కడ కూడా ముడతలు రాకుండా ఎంత నీట్గా వచ్చిందో కూడా ఆల్రెడీ మీరు వీడియోలో డైరెక్ట్గానే చూస్తున్నారు. ఎంత నీట్గా వచ్చిందనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్ అయినా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అనేవి ఎంత నీట్గా వచ్చిందో తెలుస్తుంది కదా. చాలా నీట్గా వచ్చింది. ఒకసారి అయితే ఇప్పటి వరకు తడిపేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లైక్ అయితే చేయండి. ఇలాగా హ్యాండ్స్కి అయితే నేను చిన్నగా పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను సింపుల్గా. తర్వాత బ్యాక్ పార్ట్ను ఒకసారి తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా చిన్నగా ముడతలు కూడా రాకుండా ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. ఎక్కడ కూడా ఎలాంటి ముడతలు రాకుండా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు. ఎలాంటి బ్లౌజ్కి అయితే కస్టమర్ వేసుకున్న తర్వాత మాత్రం ఎలాంటి రీమార్క్ అయితే ఉండదు. మళ్ళీ లూజ్ ఉందనడం కానీ ఇంకా ఎటువంటి డౌట్స్ అయితే రావు. వాళ్ళైతే ఈజీగా తీసేసుకొని బాగుందనే కామెంట్ తప్పించి డిఫరెంట్గా ఇంకేం కామెంట్ అయితే చేయరండి. నేను పక్కా డ్యామ్ షూర్గా చెప్తున్నాను. నా కటింగ్ని ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇన్విజిబుల్ షేప్ పట్టీలు కూడా ఎలా నీట్గా వచ్చాయో ఫ్రంట్ పార్ట్ను. ఒకవేళ ఆ వీడియో కావాలంటే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.